రకంగా ఎక్కిపోతూ ఉంటే గ్రామం అనేది అభివృద్ధి చెందదు. నేను చదువుకున్న కాలంలో ఇక్కడ కడుకుంట్ల గ్రామం మన పక్కనే ఉంది. కడుకుంట్ల గ్రామంలో అభివృద్ధి అనేది అసలే లేదు. కానీ నేను కడుకుంట్ల గ్రామానికి పోయినప్పుడు ఎక్కడ చూసినా ఎంత అభివృద్ధి జరిగిందంటే, ఆ అభివృద్ధి జరగడానికి కారణం ఏంటంటే అందరూ ఊరు మొత్తం ఒక ఐకమత్యంగా ఉంది కాబట్టి గ్రామంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. ఏదైనా ఒకటి జరగాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే, అన్ని కులాలు కలిసికట్టుగా ఉంటేనే ఊరు అనేది బాగుపడతారు, ముందుకు వెళ్తారు. ఇంకా యువత ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలకు మనం ఏమని చెప్తాం? వాళ్ళు కూడా మనలాగనే కావాలా, మనకి అభివృద్ధి చేయాలా. ఇది ఒకటి నా విన్నపం. ఇంకొకటి చెప్పడం ఏంటంటే, చాలా వరకు అయితే నేను ఇక్కడ చదువుకున్నాను. అప్పుడు నేను చదువుకున్న టైంలో ఇక్కడ మేడం ఉంది, లక్ష్మీ మేడం మాకు అంగన్వాడీలో కూర్చోటి హాల్ చదివించింది. అయితే ఇప్పుడు పాత వాళ్ళ మేడలు అయితే ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయినరు. తర్వాత మేము ఇక్కడ చదివిన రోజుల్లో ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ జరిగినప్పుడు ఆ కంపౌండ్ అనేది అక్కడ రోడ్డు దాకా ఉండేది. మేము ఇక్కడ ఉంటే లైన్ చూస్తుంటే 6 దాకా ఉండేది పిల్లలంతా. కానీ ఇప్పుడు ఇక్కడ పిల్లలను చూస్తుంటే చాలా వరకు అయితే ఈ గవర్నమెంట్ స్కూల్లే బంద పొజిషన్ కనిపిస్తుంది ఇక్కడ పిల్లలను చూస్తుంటే. దయచేసి మనం కూడా అందరం సహకరించి, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం కూడా మంచి పిల్లలకు నిధులు అనేటివి ఇస్తుంది కాబట్టి మనం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిద్దాం. మనము ప్రైవేట్ స్కూల్లో వేయడానికి కారణం ఏంటంటే, అవతల వ్యక్తి వేస్తుంటూ నేను ఎందుకు వేయకూడదు, మన స్తోమత అనేది ఎవరం చూసుకుంటలేము. వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటారు, మన పిల్లలు మనం ఎందుకు చదివించుకోకూడదు అనే దాంట్లో వెళ్తున్నాం. కాబట్టి అందరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివేయడానికి ప్రయత్నించండి. ఓకే. ఇంకా చెప్పేది ఏంటంటే, గ్రామ సర్పంచ్ గారికి నేను చెప్పడం ఏంటంటే, ఒకటి వినతి, గ్రామంలో మహనీయుల విగ్రహాలు అనేటివి ఒక్కటి కూడా లేదు. ఆ ఛత్రపతి శివాజీ మహారాజు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, ఇలాంటి విగ్రహాలు ఎవరి కూడా లేవు. కాబట్టి మన గ్రామ సర్పంచ్ అనే అభ్యర్థి ఈ విగ్రహాల మీద కూడా కొద్దిగా అవగాహన తీసుకుంటే బాగుంటుందని నా మనవి. ఓకే. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. నేను మహనీయుల విగ్రహాల కోసం కూడా గ్రామ సర్పంచ్ గారికి, నెక్స్ట్ వచ్చేసి మన పంచాయతీ సెక్రటరీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మనకు మహనీయుల విగ్రహాలు పెట్టడానికి ఒక ప్లేస్ కావాలా, దానికోసం అని నేను ప్రయత్నిస్తున్నాను. అయితే ఒక వినతి పత్రం కూడా ఇస్తాం వాళ్ళకి. వచ్చే ఏ జయంతి జరిగినా సరే, ఏ మహనీయుని జయంతి జరిగినా సరే, ఆ గ్రామంలో అందరం కలిసి కూడా ఆ మహనీయునికి మనం సన్మానం చేసి మన కార్యక్రమం మనం చేద్దాం. ఓకేనా. ఇంతటితో నాకు అనిపిస్తే ఏమనుకోదండి. కాకపోతే మనం ఏంటంటే, మన గ్రామం అనేది ముందుకెళ్ళాలా. మనం ఇలాగుంటే కాదు, మన గ్రామం ఇలాగుంటే పక్కన గ్రామం వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తుంటారు. నేను చాలా సార్లు బయటి గ్రామాల్లో తిరిగినప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా అంటారు. కాకపోతే ఏంటంటే, మనం ముందుకెళ్ళాలా. యువత కూడా మార్పు రావాలా, యువతలోనే మార్పు రావాలా. సరే, వాళ్ళు వెనకటి కాలం పెద్ద మధ్యలో అంటే వాళ్ళ లెక్క వాళ్ళు ఉంటారు. మనం